ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసారు కదా. ఆల్రెడీ స్టిచెస్ ఉన్నటువంటి బ్లౌజెస్కి ఎలాంటి డిజైన్ అయితే స్టిచ్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో దానికోసం నేను ఈ విధంగా శారీలో ఒక ప్లెయిన్ క్లాత్ని అయితే తీసుకున్నాను. సో ఇది కట్ చెంగ్లో ఇలా ప్లెయిన్గా వచ్చింది. సో ఆ క్లాత్ని అయితే తీసుకొని 3 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా నేనైతే కట్ చేసేసుకుంటున్నాను. మనకి రెడీ అనేది 1.5 రెడీ అయితే సరిపోతుందన్నమాట నేను తయారు చేసే డిజైన్కి అయితే. సో అందుకని 3 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టుగా క్లాత్ని అయితే కట్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాను. సో ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత సో వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకొని నాకు 1.5 ఇంచు రెడీ అవుతూ సరిపోతుంది. సో అందుకని ఆ 1.5కి నేను మెజర్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా. సో మన ఆల్రెడీ స్టిచెస్ ఉన్నటువంటి బ్లౌజెస్కి అయితే ఈ విధంగా కొన్ని డిజైన్స్ని అయితే స్టిచ్ చేయొచ్చు. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే టర్న్ చేసేస్తున్నాను. ఇలా టర్న్ చేసేసుకొని మనం లెవెల్గా ఈ క్లాత్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది కదా. సో అందుకని లెవెల్గా నేనైతే ఐరన్ చేసేసుకుంటున్నాను. సో లెవెల్గా ఐరన్ చేసుకుంటే మనకు ఫ్రిల్స్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. సో వీడియోలో చూపించిన విధంగా మనకి సెంటర్కి స్టిచ్ అనేది వచ్చేటట్టు చూసుకొని ఐరన్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసుకుని స్టిచ్ చేసుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకనే మనం అయితే ఐరన్ చేసేసుకొని ఇలా ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. సో ఇలాంటి ఏ డిజైన్స్ అయినా సరే ఇన్ కేస్ మన బ్లౌజ్ ఆల్రెడీ స్టిచెస్ ఉండి మళ్ళీ మోడల్ పెట్టుకోవాలి అనిపిస్తే మనం ఈ విధంగా ఇలాంటి డిజైన్స్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఒకదాని మీద ఒకటి ఫ్రిల్స్ వచ్చేటట్టుగా స్టిచ్ అయితే వేసుకోవాలి. మనకి క్లాత్ కానీ తక్కువ ఉంటే కొంచెం పక్క వచ్చేటట్టు చూసుకున్నా పర్వాలేదు. బట్ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే ఒకదాని మీద ఒకటి వచ్చేటట్లు దగ్గరగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ని అయితే మనం ఇప్పుడు బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసినప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేస్తాం కదా బ్లౌజ్, అందుకని చెప్పేసి స్టార్టింగ్ పాయింట్ అనేది మనకి వీడియోలో చూపించిన విధంగా లోపలికి ఫోల్డింగ్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. సో అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో వీడియో చూపించిన విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకొని అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. సో దీన్ని మనం ఈ బ్లౌజ్కి జాయిన్ చేసేటప్పుడు కూడా చూసారు కదా, పైపింగ్ వేసిన తర్వాత ఇంకో స్టిచ్ ఉంది కదా పైపింగ్ పక్క నుంచి. సో ఆ స్టిచ్ మీద మాత్రమే మనకి సెంటర్లో ఈ సెంటర్ పాయింట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు అనేవి ఉగ్గులు ముడతలు రాకుండా ఉంటుంది. లేదు సైడ్ని పెట్టేస్తే మనకి ఆల్రెడీ స్టిచ్ చేసేసాం కదా బ్లౌజ్ అనేది. సో అందుకని లెవెల్ అనేది రాదనమాట. ఆల్రెడీ అది లెవెల్ చేసి ఉన్నటువంటి స్టిచ్చే కాబట్టి సో ఆ స్టిచ్ మీద మనం ఈ విధంగా ఫ్రిల్స్ లాంటి మోడల్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్రిల్స్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తున్నాయి కదా. సో అలాంటి డిజైన్స్ అన్నిటినీ కూడా మనం ఒకవేళ బ్లౌజ్ మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నటువంటి బ్లౌజ్కి ఏదైనా మోడల్ పెట్టుకోవాలనిపిస్తే ఇలాంటి డిజైన్స్ అనేది అయితే పెట్టేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎడ్జ్లో కూడా ఫస్ట్ ఫోల్డింగ్ చేసినట్టుగా ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలాంటి ఫ్రిల్స్ మోడల్స్ అయితే ఆల్రెడీ స్టిచ్ చేసి ఉన్నటువంటి బ్లౌజెస్కి అయితే స్టిచ్ చేసుకోవచ్చు. సో సెంటర్లో లేస్ అయినా యూజ్ చేయొచ్చు. అలాగే ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి పూస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఫోల్డ్ చేసి పూస్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇలాంటి మోడల్స్ అనేవి అయితే మనం ఆల్రెడీ స్టిచ్ చేసి ఉన్నటువంటి బ్లౌజెస్కి అయితే స్టిచ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ ఐడియా అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.